సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా జిల్లాలోని రాముల బండ కళ్యాణ మహోత్సవ వేడుకలు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చిన సిఐటియు రైతు సంఘం నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 4,64,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. పాలిస్టర్ వార్పెన్ కార్మికుల కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ అసోసియేషన్ ముందు కార్మికుల ధర్నా. తంగలపల్లి మండలంలోని జిల్లాల గ్రామాల్లో రాముల బండ జాతర కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు సీతారామచంద్రుల కళ్యాణం వేద మంత్రోత్సవాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఘ అమావాస్య తెల్లవారు సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆచరణగా వస్తుంది. ఈ కళ్యాణ వేడుకల్ని చూసేందుకు జిల్లాల గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. భక్తి భావంతో నిర్వహించే ఈ వేడుకల్లో రథంపై స్వామివారు ఊరేగడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటిస్తూ ఐక్య ఉద్యమాలకు ప్రజలందరూ సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో తన ముందు బలంతో కార్మిక వర్గానికి, రైతులకు, వ్యవసాయ కూలీలకు, పేద ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేసి ముప్పటి దాడి చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏకమంటి ఎల్లారెడ్డి మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాట సాధించుకున్న 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుగుణంగా 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, వ్యవసాయ కార్మికులకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి విబిజీ రామ్జీ పేరుతో స్కీమ్గా మార్చే చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని, రైతులకు సంబంధించి కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు నష్టం చేసే విధంగా జాతీయ విత్తన బిల్లును తీసుకురావడం జరిగిందని, విద్యుత్ సవరణ చట్టం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో పేద ప్రజలపై భారాలు మోపుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలు చేపడతామని, ఈ ఐక్య ఉద్యమాల్లో జిల్లాలోని కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కోన రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజీ విమల, సిఐటియు జిల్లా నాయకులు గీస భిక్షపతి, ఎలిగెట్ రాజశేఖర్, కోల శ్రీనివాస్, బూర శ్రీనివాస్, వర్కోలు మల్లయ్య, రాజెల్లయ్య, ప్రభాకర్, సత్యం, రవి, రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. మసిపూసి మారేడుగా చేసి ఉపాధి హామీ చట్టంలో ఉన్న నిధులను తగ్గించుకుంటూ వచ్చి వేరే పేరు పెట్టి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా దొంగలో దొక్కేసి దీన్ని కూడా తర్వాత వచ్చే సంవత్సరం లోపల ఈ రామ్జీ ఈ చట్టాన్ని కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే పాత పద్ధతిలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనలు కాకుండా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రోడ్డు రాస్తారోకులు చేస్తామని చెప్పి వ్యతిరేక విధానాలను మరియు మొండి చట్టాలను రద్దు చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా రైతు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీని రద్దు చేయాలని చెప్పి కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే 100 రోజుల పనిని మేము 125 రోజులు చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. కానీ గతంలో ఉపాధి హామీ పథకానికి 100% నిధులు కేంద్రమే మంజూరు చేసేది. మరి ఇప్పుడు రాష్ట్రాలను 40% చేయాలి, కేంద్రం 60% చేస్తామని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇప్పటికే దశల వారీగా 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధులు తగ్గించుకుంటూ రోజుకు దాన్ని కుదించుకుంటూ ఇప్పుడు 60-70% తీసుకొచ్చారు. మళ్ళీ రానున్న కాలంలో దాన్ని మేము 60% ఇస్తాం, రాష్ట్రాలు 40% భరించాలని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో భూమి లేని నిరుపేదలు 30% ఉన్నారు. ఆ 30% గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. కాబట్టి ఈ 30% ఉన్నటువంటి గ్రామీణ పేదలను నడ్డి విరిచేటువంటి ఈ బిల్లును వి రామ్జీ బిల్లు తక్షణం ఉపసంహరించుకొని గతంలో మాదిరిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ 100% నిధులు కేటాయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ దేశవ్యాప్తంలో భాగంగా సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త బస్టాండ్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని మార్చడాన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని జయరామ్జీ పేరు మార్చి ఈ బడ్జెట్ను తగ్గించి పేదలను ముంచే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతులే మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని, అట్లాగే కార్మిక చట్టాలను 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుంది. కాబట్టి దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,700గా నమోదైంది. అదే సమయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కోడి మొక్కుల సంఖ్య 8,432గా ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తులు అత్యధికంగా ఉండడంతో ఆయన ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా నీడ టెంట్లు, చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. అధిక సంఖ్యలో కూడా మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోడి కట్టే ప్రదేశంలో స్వయంగా ఉండి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు. పాపకి మూడు దర్శనాలు ఉన్నాయి. నా పేరు శారద, మాది బెల్లంపల్లి. ఎప్పుడు మేడారం జాతరకి ముందు ఇక్కడికి వేములవాడ కొండగట్టు దర్శనానికి వస్తున్నాము. ఈసారి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అన్ని రిసీవ్మెంట్లు అవి వాటర్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మొత్తం డెవలప్మెంట్ అంతా మంచిగా బాగా జరిగింది. లేడీస్కి కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. డెవలప్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారికి కూడా బాగా డెవలప్ చేశారు. ఆయనకి మా కృతజ్ఞతలు. దర్శనం కూడా ఏమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్. ఏం లేదు, అంతా నార్మల్గానే. క్యూ లైన్లు కానీ అన్నీ నార్మల్గా, లేడీస్కి కానీ ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉన్నాయి. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం అంత భీమేశ్వర ఆలయంలో బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంతా బాగుంది. అండ్ దర్శనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. సోమవారం అయినా కానీ మాకు దర్శనం బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మేము రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ బాగా డిఫరెన్స్ కనిపించింది మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం మేము. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని 1295 ఎస్సీహెచ్ జిల్లాకు దాదాపు 4,64,68,771 రూపాయల చెక్కుల్ని సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆది శ్రీనివాస్ వివరించారు. ఇప్పటి వరకు 3 విడతల్లో ఎస్సీహెచ్ జిల్లాకు వడ్డీ రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ స్వయం సహాయక మహిళా సంఘాలకు 3వ విడత కింద మొత్తం 1295 జిల్లాకు దాదాపు 4,64,68,771 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 903 ఎస్సీహెచ్ జిల్లాకు 3,18,49,135, వేములవాడ మున్సిపల్ పరిధిలో 392 ఎస్సీహెచ్ జిల్లాకు 1,46,19,636 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం మొదటి విడతలో 2023-2024 డిసెంబర్ నుండి మార్చి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎస్సీహెచ్ జిల్లాకు 964, 57 లక్షలు రెండో విడతలో 1,236 ఎస్హెచ్జీలకు 4,06,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. సిరిసిల్లలో త్వరలో యూడీఐడి బ్లాక్ అందుబాటులోకి రానుందని, ఎంఏయూడీ నిధులతో సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజు, స్వరూపారెడ్డి, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మెప్మా ఏవో మీర్జా పనహస్, అలీబేగ్, శేషాద్రి తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం చేయుతను అందుకొని సక్రమంగా కట్టినటువంటి వారిని గుర్తించి ఇప్పుడే ఈ సమావేశం ముఖ్య అతిథి గరిమా అగ్రవాళ్ళకు మన జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వేదిక మీద మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, గౌరవ ఆర్డీఓ గారు ఉన్నారు, మెప్మా ఆఫీసర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, గౌరవ పార్టీ మిత్రులు అందరూ కూడా పేరు పేరున నా ఉద్యోగం నమస్తే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ఆశీస్సులతోటి తెలంగాణలో
ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చినట్టు నుండి పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చూస్తున్నాం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రతి గడపకు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలో ప్రారంభమైన అంశం మీ అందరికీ తెలుసు. పేదల అభివృద్ధి కోసం గరీబీ హఠావో విధానంలో పేదలందరికీ కూడా కూడు అందిపాలించబడిన విధానంలో భూములను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి మన సిరిసిల్లాలో కూడా పేదలు అనేక మందికి ఇంద్రమిల్ల నిర్మాణం చేసి వీలైన అభివృద్ధి చెరువు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అనేక మంది పేదలు ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నిధులు ఇచ్చి పేదల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు బాగా గుర్తు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు దేవస్థానం చైర్మన్గా ఉండి మేము ఎంపీపీ చెందుతున్నాను. మహిళా సాధికారత భాగంగా మహిళలందరినీ కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని లక్ష్యంలో భాగంగా మహిళలందరినీ కూడా లక్షాధికారులుగా చేస్తారని చెప్పించిన మాట ప్రకారం పావల వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలందరినీ కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలి, వ్యాపారాలు కూడా వారిని చేర్పించే భాగస్వాములు చేయాలని చెప్పని ఆ రోజు దాటి కొనుగోలు కేంద్ర గ్రామాల్లో మహిళా తల్లులకు ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. ఇంచుమించు 40 యాక్టివిటీస్ కూడా ప్రారంభమైన ఆ రోజులు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి వరకు ఒక రకమైన పిల్లలు చదివితే బిడ్డలు మనకు స్కాలర్షిప్ ఇచ్చే సందర్భం, ఇంటర్మీడియట్ మరొక స్కాలర్షిప్ ఇచ్చే సందర్భం. ఆ రోజుల్లో ఎవరైనా మనం అందరం బాగుండాలని ప్రభుత్వం ప్రార్థిస్తాం. గ్రూపులో సభ్యులు జరిగిపోతే వెంటనే ఆ కాలం 5,000 ఇచ్చి తర్వాత 35,000 రూపాయలు కూడా యాక్సిడెంట్ 2,000 ఇచ్చే సందర్భం. 40 రకాల యాక్టివిటీస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత మహిళా సంఘాలు అమృతంలో తీసుకుపోయే ప్రయత్నం చేసిన సందర్భం మీరు చూసారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ నుండి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాల్సిన విధానంతో ముందుకు పోయే క్రమంలో మొదటి బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు మహిళా తల్లుల కోసం మన లాల్ బహదూర్ స్టేడియంలో మీరు చాలా మంది వచ్చిన్నారు. 20,650 మంది 650 కోట్లు ఎక్కడే అందించి మహిళలకు చేతులు వాదన ఉండేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భం. దాన్ని మీరు కట్టిన వృత్తి కూడా సకాలంలో కట్టిన వారిని గుర్తించి ఈరోజు ఇక్కడ సిరిసిల్లపట్నంలో 903 సంఘాలు గుర్తించి 3,18,49,130 రూపాయలు ఈ రోజు మీ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చే సందర్భంలో ఒకసారి ఆహ్వానించి ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం చెప్పాలని చెప్పని ఈ రోజు 4 నిమిషాలకు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంబంధించిన లోపలతో కాస్త ముందుగా సమాచారం రావడం ఆలస్యమై వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి కమిషన్ వాస్తవంగా చెప్పినటువంటి సందర్భం చేసి మీరు అసలు కూడా ఈ అంశాన్ని గమనించాలి. ఈరోజు మేము ఆలస్యంగా వచ్చినప్పుడు మీరు అనుకోవడం లేదా మీరు బాధపడడం జరిగింది. కాబట్టి ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా మనం చక్కటి సమావేశాలు సమన్వయం చేసుకొని సరైన సమావేశాలుగా ఏర్పాటు చేసుకోవడం ముందుకు దాని భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వచ్చే కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ఇక్కడ మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ గమనించే అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నాడు ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే అమలు చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు భద్రాచలం శ్రీరాముడు చెంతకు వెళ్ళాలన్నారు, యాదగిరి శ్రీ లక్ష్మణస్వామి చెంతకు వెళ్ళాలన్నారు, ఎమ్మెల్యేల రాజన్న కొండగట్ట అర్చన కనుక లక్ష్మణ స్వామి వాసన ఉన్నటువంటి సరత్వ దగ్గరికి వెళ్ళాలన్నా ఈ రోజు మనం ఆధార్ కార్డు పోయేసిన సందర్భం ఒకసారి గుర్తించే ప్రయత్నం చేస్తూ ఆడపిల్లలకు సంబంధించి ఆత్మగౌరవం పెంపొందించాలి. ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం భాగంగా ఈరోజు బిడ్డ హైదరాబాద్ చదువుతున్నట్టు కూడా ఉచితంగా వెళ్ళి చూసుకోవడం కోసం బిడ్డకి అక్కడ పాస్ ఉంటుండే. కానీ ఈరోజు ఆడతల్లి చదువుకోవడానికి ఈ మధ్యలో మేడం
ఆర్టీసీ బస్ స్టాండ్ సమావేశంలో వెళ్తే ఓ తల్లి ఆగి వచ్చి పడింది. నేను చిరుద్యోగం చేసుకునే పొట్ట పోసుకునే సందర్భం ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాలు రోజు ప్రయాణం చేయాల్సి ఉండే ఆ డబ్బులు ఇప్పుడు చిట్టి రూపంలో పోగు చేసుకుంటా భవిష్యత్తులో నా పెళ్లి పెళ్లికి ఉపయోగపడుతుంది చెప్పండి మాట్లాడాలంటే ఈ స్కీమ్ ఎంత పేదలకు ఉపయోగపడుతుందో చెప్పంటారు. చిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు, కూరగాయలు అనుకునే వారికి, విద్యార్థులకు, పేదలందరూ కూడా ఎంతో ఉపయోగపడే చక్కని స్కీమ్ ఈ రోజు ప్రారంభం చేసుకుని ఇప్పుడు కూడా నడుస్తున్న సందర్భం. అదేవిధంగా పేదలందరూ కూడా సిరిసిల్లాలో అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. చాలా మంది అనుకుంటే 90% పేదలు 2 సంవత్సరాల క్రితం మన ఇంత కరెంటు బిల్లు కట్టకపోతే, ఒక 3 నెలలు వరుసగా కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంటు కట్ చేసిపోయారు. కానీ 2 ఏళ్ళ తల్లి సొంతం వచ్చి పేదలకు 2 రోజులు కరెంటు కాల్చుకున్న వాళ్ళు ఎవరిదైనా కరెంటు కట్ చేసిపోయారు. మీ పేరు మీద నువ్వు లేదంటూ కట్టాలి. మీ పేరు మీద నువ్వు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ చేసుకుని డబ్బులు పంపించేది. ప్రయాణికులు ఆటోలు సురక్షితంగా ప్రయాణిస్తున్నామని నమ్మకం కలిగి ఉండేలా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. ఈరోజు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లకు కళాశాల మైదానంలో ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు రోజు వందలాది మంది ప్రయాణికుల ప్రాణ భద్రతను తమ భుజాలపై మోస్తున్నారని, అందువల్ల వారు మరింత బాధ్యత వ్యవహరించి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించాల్సిన బాధ్యత డ్రైవర్లపై కలిగి ఉందని డీఎస్పీ అన్నారు. ఆటోలో నిర్ణయించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, అలా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి డ్రైవర్ వేగ పరిమితి పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచిక బోర్డుల్ని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, బాధితులకు ప్రాథమిక సహాయం ఎలా అందించాలనే అంశాలపై కూడా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మనం ఎందుకు బతుకుతాము? మన కోసం, ఇంకా మన భార్య పిల్లలకు, అంతే కదా. ఏ పని చేసినా అంతే కదా. మనకు ఏమైనా అయితే ఎవరు నష్టపోతారు? బాధపడేటోళ్ళు ఎవరు? బాధపడేటోళ్ళు ఎవరు? అంతే కదా. సో ఇప్పుడు మనం ఎవరిని చూసుకొని బతకాలి? భార్య పిల్లలను బతకాలి, అంతే కదా. ఏ పని చేసినా కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, భార్య ఇంట్లో ఉన్నది, మన మీద ఆధారపడేవాళ్ళు ఉన్నారు, అంతే కదా. మన మీద ఆధారపడేది ఒక కుటుంబం ఉన్నది. కాబట్టి వాళ్ళ కోసం బతుకుతున్నాము అని చెప్పేసి మనం బతకాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మిడిల్ ఏజ్ యూత్ అయితే కాదు కదా. యూత్ ఉన్నారు ఎవరైనా? యూత్ లేదు. బాధ్యత మనకేం జరిగినా, ఎందుకంటే ప్రపంచంలో యుద్ధంలలో చచ్చిపోతారు మనుషులు. అక్కడ మన శత్రువు ఉంటాడు. ఎలాంటి శత్రుత్వం లేకుండా చచ్చిపోయేది ఒకటి రోడ్డు ప్రమాదాలే. నిన్న మేము చూసినాం. రాత్రి నేను పెట్రోలింగ్ చేస్తుంటే అగ్రహారం దగ్గర తాగి సడన్గా వచ్చి ఆ డ్రమ్మును గుద్దుకొని కింద పడ్డాడు. సడన్గా మేము ఆడ ఉన్నాం కాబట్టి ఉరికిపోయి అతన్ని పక్కకు జరపగలిగినాం. దాని తర్వాత లేదు అని అంటే అతను ఇంకొక కారు వచ్చి గుద్దిపోతాం, చచ్చిపోతాడు. చచ్చిపోయడానికి కోసం ప్రయాణం ఎందుకు చేయాలి? చచ్చిపోవడానికి కోసం పని ఎందుకు చేయాలా? చచ్చిపోవడం కోసం పని చేస్తున్నామా మనం? ఎందుకు చేయాలా? కాబట్టి మనం అందరం కూడా మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేయాలా, ఎలాంటి మీ కుటుంబం కోసం మీరు బతుకుతున్నామని ప్రామిస్ చేయాలా? చేస్తారా? నా కోసం వద్దు, మీకోసం. ఓకే, ఎంతమంది ప్రామిస్ చేస్తారు నాకు? అటు చూపించవే. ఓకే, మీ అందరికీ మరొక్కసారి అభినందనలు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అరైవ్. నువ్వు బతకాలా, నువ్వు ఇంటికి రావాలా. ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా ఒక మనిషి కుటుంబాన్ని మారుస్తుంది. కుటుంబ దిశను మారుస్తుంది. ఇప్పటిదాకా మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం రేపు పొద్దున మనకి ఏమైనా అయితే
వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు బయటకు తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళకు ఎకనామిక్ సోర్స్ అంటే సంపాదించే వ్యక్తి అర్ధాంతరంగా ఏమైనా అయితే మళ్ళీ నెక్స్ట్ మనకు చేసేటోళ్ళు ఉండరు. ఒకప్పుడు పరిస్థితి కాదు, ఒకప్పుడు వ్యవసాయాలు ఉంటుండే, ఆర్థిక భద్రత ఉంటుండే. ఇప్పుడు ఆర్థిక భద్రత లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతా పొట్టకూటి కోసం మనం సిటీలకు వచ్చి బతుకుతున్నాం, అంతే కదా. మీరంతే నేనంతే, బతకడం కోసం వచ్చినాం కదా. సో మనం అందరం కూడా మళ్ళొక్కసారి గుండె మీద చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మన వల్ల ఎవరికి నష్టం కావద్దు, మన వల్ల మనకు నష్టం కావద్దు. రెండు గుర్తుపెట్టుకోవాలా. మన వల్ల ఇంకొకరికి నష్టం కావద్దు, మన వల్ల మనకు కూడా నష్టం కావద్దు. ఈ ఒక్క గుర్తుపెట్టుకుంటే సిరిసిల్ల కానీ జిల్లాలో ఒక్క యాక్సిడెంట్, ఒక డెత్ ఉండదు. ఇప్పుడు మన చూసారు కదా, మన ఎడుక హోంగార్డు జస్ట్ అంతకుముందు ఒక్కరోజు ముందు కూడా నన్ను అది ఎక్కడో కలిసిండు, సారం కూడా నమస్తే పెట్టుకుంది. తెల్లారు చూస్తే లేడు. ఆ కుటుంబం పరిస్థితి ఏంది? అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎవరికో ఒకరికి అయితే నాకు కావు అని అనుకుంటారు జనము. కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే సడన్గా ఏదైనా జరిగి రోడ్డు డివైడర్ అవతల మీద నడుచుకుంటే పోయేటోళ్ళ మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి అసలు సంబంధం కూడా లేదు, ఈ రోడ్డుకు కానీ ప్రమాదానికి కానీ సంబంధం లేదు, అయినా కూడా చచ్చిపోతున్నారు. తర్వాత అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు, అంటే పక్కకున్న వాళ్ళు షాప్లో ఇంటి మీద పోయి చచ్చిపోయిన ఉన్నారు. నాకు గుర్తున్నది ఇప్పటికీ 30 ఏళ్ళ కింద నేరెళ్ళ విలేజ్, నేరెళ్ళు ఉన్నారు ఎవరైనా గుర్తుందని? నేరెళ్ళ విలేజ్లో అది ఇంట్లో పోయి గుర్తింది లారీ, గుర్తున్నారా? అంటే చెప్తున్నా, అంటే ఒక తప్పు ఎవరి మీదికి దాడి చేస్తావో తెలియదు. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉండాలి. నేను ఒక్కనే బాధ్యతగా ఉంటా, మిగతా వాళ్ళు ఉండరు అనడానికి లేదు. నేను ఉండాలి, మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సేఫ్గా అలైవ్ ఉంటాము, ఇంటికి వస్తాం. ఓకే, మీరు ఒక్కసారి మళ్ళీ దీన్ని గమనించి గుర్తించి నాకు సహకరిస్తారని మాటిచ్చినందుకు మీ అందరికీ, మీ కుటుంబాల తరపున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది నా కోసం చేయట్లేదు, మీ అందరి కుటుంబాల తరపున చేస్తున్నా. మీ అందరి కుటుంబాల తరపున మీ అందరికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి, మనం బతికాల, సాధించాల. ఓకే, థ్యాంక్ యూ. పాలిస్టర్ వార్పింగ్ కార్మికులకు జనవరి 26 లోపు కూలీ పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. వార్పింగ్ కార్మికుల యాజమాన్యాల సంఘం అధ్యక్ష కార్యదర్శులకు సమ్మె నోటీసు అందించారు. పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం యాజమాన్యులకు వార్పింగ్ కార్మికుల కూలీ పెంచాలని ఇప్పటివరకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ యజమానుల నుండి ఎలాంటి స్పందన రావడం లేదని, పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తున్నారని వార్పింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, కార్యదర్శి మూషం రమేష్లు అన్నారు. అగ్రిమెంట్ ముగిసి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా కూలీ పెంచకపోవడం అన్యాయమన్నారు. కార్మికుల కూలీ విషయంలో కార్మిక శాఖ పట్టించుకోకపోవడం, నిర్లక్ష్య ధోరణి కొనసాగించడం వల్ల యజమానులు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా కార్మిక శాఖ వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో కార్మికుల సమ్మెకు వెళ్తే దానికి బాధ్యత యజమానులు వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోడం రమణ, ఏకమటి ఎల్లారెడ్డి, ఉడత రవి, మచ్చు వేణు, ఐరన్ ప్రవీణ్, దాసు, దోమల రమేష్, అడిచెర్ల రాజు, సదానందం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్పింగ్ కార్మికుల కూలీ పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ కార్మికుల కూలీ కూలీ పెంపు పట్ల యజమానుల మొండి వైఖరి పోరాడదాం. వార్పింగ్ 4 సంవత్సరాల కూలీ పెంచక సిఐటియు వార్పింగ్ కార్మికుల ఐక్యత అంటే పెంచాలి. వార్పింగ్ కార్మికులకు కూలీ పోరాడదాం. వార్పింగ్ కార్మికులకు పాలిస్టర్ కూలీ వెంటనే, పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ మొండి వైఖరి పోరాడదాం. పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ కార్మికుల కూలీ పెంచేంత వరకు జిందాబాద్ సిఐటియు కార్మికుల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా జిల్లాలోని రాముల బండ కళ్యాణ మహోత్సవ వేడుకలు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చిన సిఐటియు రైతు సంఘం నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 4,64 లక్షల వడ్డీ లేని రుణాలు అందించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. పాలిస్టర్ వార్పెన్ కార్మికుల కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ అసోసియేషన్ ముందు కార్మికుల ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.